మేమంతా సిద్ధం పేరుతో ఈరోజు అనకాపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని కలుపుకొని మిగిలిన విపక్ష కూటమిని చీల్చి చెండాడేశారు. చంద్రబాబు పదే పదే జగన్ బచ్చా జగన్ బచ్చా జగన్ బచ్చా అంటూ నావు కరెక్టే. శ్రీకృష్ణుడిని కూడా కంసుడు బచ్చా అనుకున్నాడు. చరిత్రలో ఏం జరిగిందో చూసావు. రాముణ్ణి కూడా మారీచుడు బచ్చా అని అనుకున్నాడు. ఏం జరిగిందో చూసావు. హనుమంతుని కూడా రావణాసుడు బచ్చా అని అనుకున్నాడు. ఏం జరిగిందో చూసావు. ఆ కంసుడు, ఆ మారీచుడు, ఆ రావణాసుడి రూపంలో ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఇక మిగిలిన టీవీ ఛానల్ యజమానుల పేర్లు చెప్పేసి వీళ్ళందరూ కనిపిస్తున్నారు. చరిత్రను మర్చిపోయావా చంద్రబాబు? నేను బచ్చానే కాబట్టేనా నక్కల గుంపుని వేసుకొని, అది కూడా భయం భయంగా ఒకరి భుజాలు ఒకరు, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నన్ను ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నారు. సినిమాలలో చాలాసార్లు చూసి ఉంటాం, విలన్లందరూ ఏకమయ్యి హీరో మీదకు ఫైటింగ్కి వెళ్తూ ఉంటారు. చంద్రబాబు ఇక్కడ ఉన్నది హీరో, ఇక్కడ ఉన్నది హీరో. మీ విలన్ల గుంపు నక్కల మాదిరి అందరూ వచ్చినా కూడా కోట్లాది మంది ప్రజల అండతో, ఆ దేవుడి ఆశీస్సులతో నేను యుద్ధం గెలవబోతూ ఉన్నాను. నేను హీరోను కాబట్టే మీ నక్కల గుంపంతా ఏకమైంది. ఏమన్నావు చంద్రబాబు? జగన్ బచ్చానా? నా చేతిలో 2019లో ఘోరంగా ఓడిపోయి 23 సీట్లకే పరిమితమైన నువ్వేమవుతావు? ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూడనటువంటి విజయాన్ని మా ఖాతాలో వేసుకున్న జగన్ బచ్చా అయితే 23 సీట్లకు పరిమితమైన నువ్వేమవుతావు చంద్రబాబు? నీ నక్కల గుంపు ఒక పక్క దత్తపుత్రుడు, మరొక పక్క బీజేపీ, మరొక పక్క కాంగ్రెస్, మరొక రకరకాల వ్యవస్థలు, వీళ్ళందరూ రాళ్ళు పట్టుకొని, గాజు ముక్కలు పట్టుకొని, కుట్రలు కుతంత్రాలతో మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ బాణాలు పట్టుకొని నిలబడ్డారు. ఎందుకంటే పేదల ప్రతినిధిగా పేదల జీవితాలు మార్చడం కోసం మీ బిడ్డ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాటిని అడ్డుకునే ఈ రాక్షసులు, ఈ నక్కలు, ఈ మారీచులు, ఈ కంసులు, ఈ రావణాసుల గుంపు పేదల నోటికాడ ముద్ద తీసేయాలని చెప్పి, అలా తీసేయాలి అంటే మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి మీద బనాలు ఎక్కువ పెట్టాలని చెప్పి ఈ విలన్ల గుంపంతా కలిసే వస్తుంది. ఫైనల్గా విజయం హీరోదే. జగన్ హీరో కాబట్టే 58 నెలల కాలంలో నా ప్రభుత్వం చేసిన మంచి నచ్చితేనే ఓటేయమంటున్నా, మీ ఇంటికి మంచి జరిగితేనే ఓటేయమంటున్నా. గుండె మీద చెయ్యి వేసుకొని విలన్లు నక్కల మాటలు నమ్మకుండా మీ ఇంటిల్లిపాది మాట విని నమ్మి ఓటేయమని చెబుతూ ఉన్నాను. మీరు నక్కలు కాబట్టే, మీరు విలన్లు కాబట్టే, మీకు గెలవడం చేత కాదు కాబట్టే, నన్ను ఒంటరిగా ఎదుర్కోవడం మీ చేత కాదు కాబట్టే అందరూ కట్టగట్టుకొని కూడబలుపుకొని మరీ నా మీదకు యుద్ధానికి వస్తున్నారు. ఒక్కడే ఈ ఎన్నికలను ఎదుర్కోబోతున్నా మీకు ఈ మారీచులు, కంసులు, రావణాసులకు తోడు రాళ్ళు బాణాలే కాదు, కుట్రలు కుతంత్రాలను కూడా కలుపుకొని, ఒక పక్క బీజేపీ, మరొక పక్క కాంగ్రెస్ను కూడా కలుపుకొని జగన్ అనే ఒక్కడిని ఓడించడం కోసం వస్తూ ఉన్నారు. చంద్రబాబు, నిన్నే అడుగుతున్నా, ఏ రోజైనా చూసావా? 4.5 దశాబ్దాల రాజకీయ ఇండస్ట్రీ, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావే. నీ దరిద్రపు మైండ్కు ఒక్కసారైనా అనిపించిందా లంచాలు లేని వ్యవస్థ తీసుకురావాలని? నీ దరిద్రపు మైండ్కు ఒక్కసారైనా అనిపించిందా అవ్వా తాతలకు ఇళ్ళ దగ్గరికే వెళ్ళి పింఛన్ ఇవ్వాలి అని? ఒక్కసారైనా అనిపించిందా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయాలని, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను సృష్టించాలని, ఫ్యామిలీ డాక్టర్ తీసుకురావాలి అని? పేద పిల్లలు బడికి కాకుండా పనికి పోతూ ఉంటే ఆ పిల్లల్ని బడికి పంపించాలంటే పిల్లల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని చెప్పి ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా చంద్రబాబు? అక్కడికి వెళ్ళిన పేద పిల్లలకు మంచి స్కూలు అందుబాటులో ఉండాలి అని చెప్పి నాడు నేడు కింద 1000 కోట్లు ఖర్చు పెట్టి స్కూలు రూపురేఖలే మార్చొచ్చని చెప్పి ఐడియా నీకెప్పుడైనా వచ్చిందా? పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉంటారు. పుట్టిన దగ్గర నుంచి కూడా పిల్లలను చేయబట్టి మేనమామల ముందుని నడిపించాలి అని చెప్పి చివరికి స్కూల్కి వెళ్ళే పిల్లలకు మధ్యాహ్నం గోరుముద్ద, అంతకంటే ముందు రాగి జావా ఇచ్చి చదువుకునేకి ఫెసిలిటీస్ కల్పించి ఇంగ్లీష్ మీడియం విద్య పెట్టి టోఫెల్కి ట్రైనింగ్ ఇచ్చి ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్, స్మార్ట్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసి
ఒక డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసి చదువు చెప్పాలనే ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు వస్తుంది చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం విద్య పెడతాను అంటే వద్దు అని మీ పత్రికలతో వ్యతిరేక కథనాలు రాయించావు, వద్దు అని చెప్పి నీ తోక పార్టీలతో ఆందోళనలు చేపించావు, వద్దు అని చెప్పి నీ మేధావులతోటి స్టేట్మెంట్లు ఇప్పించావు. పేదోడికి ఇంగ్లీష్ ఏంది అని చెప్పి కుల్లి 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 కుసించిపోతున్నారు. పేదవాడిని లీడర్ చేయాలన్నది నా ఆలోచన. పేదవాళ్ళకు 3 పూట్ల సంపూర్ణ భోజనం దక్కడమే కాదు, వాళ్ళ జీవితాలకు భద్రత ఇవ్వాలి అనేది నా ఆలోచన. మీ జీవితాలు బాగుండాలి అంటే ఇప్పుడు మీరేసే ఓటు మీ భవిష్యత్తుకి వేయండి. నేను జగన్ వేయమని చెప్పి కూడా అడగట్లేదు, మీ భవిష్యత్తుకు వేయండి. మీ భవిష్యత్తు భద్రంగా జగన్ చేతిలో ఉంటుంది అంటే ఫ్యాన్ మీద ఓటేయండి. మా బిడ్డ జగన్ మంచి చేశాడు అంటేనే ఫ్యాన్ మీద ఓటేయండి. కానీ అంతకంటే ముందు చంద్రబాబు ఏం చేశాడో మీరు ఒక్కసారి మనసులో ఆలోచించుకోండి. అదిగో 2014లో మేనిఫెస్టో ఇచ్చాడు. ఆ మేనిఫెస్టో మీకు పాయింట్లు చదువుతా ఒక్కటైనా అమలు పరిచాడేమో చూడండి, ఒక్కటైనా మాట మీద నిలబడ్డాడేమో చూడండి. అవ్వ తాతల ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ ఇచ్చాడా? గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశాడా? గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థతోటి గ్రామాలకే పాలన తెచ్చాడా? ఫ్యామిలీ డాక్టర్తో వైద్య బృందాన్ని మీ ఇంటి దగ్గరకు తెచ్చాడా? నాడు నేడు కింద స్కూళ్ళు మార్చాడా? ఆసుపత్రులు మార్చాడా? 17 మెడికల్ కాలేజీలు మీ బిడ్డలాగా తెచ్చాడా? 4 పోర్టులు మీ బిడ్డలాగా మొదలెట్టారా? ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ మీ బిడ్డలాగా చేస్తూ ఉన్నాడా? మీ బిడ్డలాగా 5 ఏళ్ల పాలనలో ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాడా? మీ బిడ్డలాగా స్వయం సమృద్ధి సాధించే విధంగా నిర్ణయాలు తీసుకున్నాడా? అవన్నీ మనసులో గుర్తెట్టుకొని ఓటేయండి. ఇటువైపు ఉన్నది హీరో వైపు నిలబడతారా, విలన్ల గుంపు వైపు నిలబడతారా? అల్టిమేట్గా లాస్ట్కు నాశనం అయ్యేది విలన్లే, సగౌరవంగా నిలబడేది హీరోనే. విలన్లు మంచి చేసేట్లు నటిస్తూ ఉంటారు. విలన్లు మీ ఇంటికి ఏదో మంచి చేస్తామని చెప్పి మీ అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి మాయ చేస్తారు విలన్ల గుంపు. కానీ హీరో నిజం వైపు నిలబడతాడు, హీరో విశ్వసనీయత వైపు నిలబడతాడు, హీరో ధర్మం వైపు నిలబడతాడు, హీరో పేదల వైపు నిలబడతాడు, హీరో మంచి వైపు నిలబడతాడు. అటువైపు వాళ్ళ పెత్తందారుల మనస్తత్వం, పేదలకు వ్యతిరేక మనస్తత్వం, ఆ గుప్పెడు మంది మాత్రమే బాగుపడాలనుకునే మనస్తత్వం. అటువంటి మనస్తత్వాన్ని సమూలంగా రాజకీయాల నుంచి నిర్మూలించేయండి. మన కర్మ ఏంటంటే చంద్రబాబు లాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని కూడా, అటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తిని కూడా, పేదల మీద కనీసం ప్రేమ లేని వ్యక్తిని కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా భరించాల్సి రావడం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చీల్చి చెండాడేశారు అనకాపల్లిలో.